రే లేరా, నా షాప్ కూడా ఎందుకు కూర్చున్నావురా? లేరా, లేసి వెళ్ళరా. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? వెళ్ళు. ఎక్కడి నుంచి వస్తారేమో ఇలాంటి వాళ్ళు. తీసుకోండి అన్న, నాతో పాటు రండి చెప్తాను. మీకేం కావాలో తీసుకోండి అన్న. బ్రెడ్ ఇవ్వండి అన్న. నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు? ఇతను నాకు తెలిసినోడన్నా, ఇతనికి ఏం కావాలో ఇవ్వండి. మీరు తినండి. ఎంత అయిందన్నా? 20 రూపాయలన్నా. ఆ 20 రూపాయలు తీసి ఇవ్వండి అన్న. పర్లేదు ఇవ్వండి అన్న. తీసుకోండి అన్న. క్షమించండి అన్నా. చూసారా, మీ డబ్బులతో మీరు తింటుంటే వాడు మీకు ఎంత విలువ ఇస్తున్నాడో. మనుషుల్ని మనుషుల్లా చూడండి, కుక్కల్లా కాదు. పదండి అన్న, వెళ్దాం. మనుషుల్ని ద్వేషించకండి, మానవత్వాన్ని మర్చిపోకండి. రే జగన్, బాగున్నావా? బాగున్నాను కన్నా. 1 కిలో ఆరెంజ్ పండ్లు ఇవ్వరా. ఇస్తానుండు. తీసుకో కర్ణా. రే జగన్, ఎవర్రా నీ కొడుకా? లేదురా, మా మామ కొడుకు. అవునా? కర్ణా, యా స్కూల్లో చదువుతాడు తెలుసా? వీడు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు. వాడు మనలాగా భాష మాట్లాడరా, పూర్తి ఇంగ్లీష్లో మాట్లాడతాడు. రే రము, నా ఫ్రెండ్ కోసం 2 లైన్ ఇంగ్లీష్లో మాట్లాడు. Hi brother, how are you? How is your life? భలే మాట్లాడావురా. ఇంతకీ నేను ఒక 2 క్వశ్చన్లు అడుగుతాను రా, ఆన్సర్ చెప్తావా? Okay brother. మన జాతీయ గీతాన్ని రాసింది ఎవరు? మనకు స్వతంత్రం వచ్చిందని ఆగస్ట్ 15 రోజు సెలబ్రేట్ చేస్తాం కదా, మరి జనవరి 26 రిపబ్లిక్ డే అని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు అని కాదురా, మన దేశం గురించి కూడా పిల్లలకి నేర్పించండి. వస్తాండ్రా జగన్. ఎంత చదివి ఏం లాభం? మన గురించి మన దేశం గురించి తెలియకపోతే వ్యర్థమే కదా.